హలో గైస్! బియ్యపు పిండితో సొరకాయ గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. చూసేసేయండి. నాకు మా నాన్నమ్మ ఇవి నా చిన్నప్పుడు చేసి పెట్టేది. నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. బయట క్రిస్పీగా ఉంటుందనమాట. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. ఆ శనగపప్పుని వాటర్ పోసి నీట్‌గా వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పప్పుని. ఇది పంట కింద పడుతూ ఉంటే మనకి టేస్ట్ చాలా బావుంటుందనమాట. 1 కప్ పల్లీలు తీసుకోండి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి తీసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న సొరకాయని తీసుకోండి. దాని పైన తోలు మొత్తం పీల్ చేసేసేయాలి మనం. మొత్తం పీల్ చేసేసిన తర్వాత అటు ఇటు కట్ చేసుకోండి మూతులు. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తురుముకోవాలి. సో, మీకిక్కడ ఒక టిప్ చెప్తాను నేను. మనం తురుముకోలేని వాళ్ళేంటంటే కట్ చేసిన ముక్కల్ని మిక్సీలో వేసుకోవచ్చు. లేదా చాపర్ ఉంటే చాపర్‌లో వేసి కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. నేను తురిమింది నాకు 2 కప్స్ అయింది. సో, 2 కప్స్ చూడండి, ఈ కప్పుతో 2 కప్స్ అయింది. 2 కప్స్ సొరకాయ తురుముకి 2 కప్స్ బియ్యపిండి సరిపోతుంది. లేదా 2 ½ అయినా మనం వేసుకోవచ్చు. సో, నేనైతే 2 కప్స్ తీసుకున్నాను చూడండి. సో, దీన్నేంటంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా! దాన్ని చూసి మనం సెర్చ్ చేసేసుకోవచ్చు. నానబెట్టుకున్న పప్పు ఉంది కదా! శనగపప్పు అది యాడ్ చేసుకొని, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా! వాటిని పొట్టు తీసి అవేసుకొని కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది వీటి వల్ల. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ తీసుకోండి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్‌ని బట్టి. సో, నేను చూపిస్తున్నాను చూడండి. అలా స్లోగా మనం ఆ పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ దాన్ని బాగా పిసుక్కొని ఆ పిండిని చూడండి. అలా చేయటం వల్ల సొరకాయలో ఉన్న వాటర్ మనకు బయటకొస్తుందనమాట. సో, నేనైతే వాటర్ వేయలేదు. సో, మీరు చూసుకొని వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు. జస్ట్ జీలకరిస్తే సరిపోతుంది. మనం తడిపిన కాటన్ క్లాత్‌ని దీనికి కప్పి పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండడం కోసం 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో, ఇలా ఉంటేనే మనకు గారెలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. వీటిని మనం బాల్స్ చేసి పెట్టుకుందాం. బాల్స్ చేసుకోవటం వల్ల మనకేంటంటే అన్ని గారెలు ఒకే సైజులో ఉంటాయన్నమాట. సో, దానివల్లే మనం బాల్స్ చేసి పెట్టుకుంటాం. బాల్స్ చేసుకోకపోయినా పర్లేదు. సో, బాల్స్ అన్నీ ఇలా నేను చేశాను. వీటిని కూడా మనం పిండి ఆరిపోకుండా ఉండాలంటే మళ్ళీ తడి క్లాత్ తీసుకొని కాటన్‌ది మళ్ళీ కప్పి ఉంచండి. ఒక 3, 4 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి. మనకు బటర్ పేపర్ అయినా సరే బావుంటుంది. చేసుకోవచ్చు. సో, చూడండి. ఆయిల్ పూసుకొని హ్యాండ్‌కి, పేపర్‌కి పూసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. అలా ఒత్తుకుంటూ మెల్లగా మిడిల్‌లో కూడా హోల్ పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు తడి క్లాత్ తీసుకొని దాన్ని పెట్టి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అలా తీసుకోవాలనమాట గారెని. మెల్లగా తీసుకోండి, ఇరిగిపోతుంది బియ్యపిండి కదా! ఇలా స్లోగా వేసుకోవాలనమాట. సో, నేను మొత్తం చూపిస్తున్నాను చూడండి చేశాను. దాని మీద ఆరబెట్టుకోండి. ఎందుకు ఇలా ఆరబెట్టుకోవాలి అంటే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందనమాట. గారె ఆయిల్ పట్టదు. సో, ఇలా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్‌లో నుంచి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మెల్లగా నూనెలో వదులుకోవాలి. గట్టిగా వేశారంటే నూనె అనేది చిట్లి పడుతుంది. సో, అలా అవ్వకూడదు అంటే ఇలా వేసుకోవాలి. సో, చూడండి ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత మెల్లగా అటు ఇటు వేపుకుంటూ ఈ కలర్‌లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇది ఆయిల్ పీల్చుకోదు ఇలా చేస్తే. సో, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో, మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి సాఫ్ట్‌గా ఉంటుంది లోపల. పైన క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగా లైక్ చేస్తారు వీటిని. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ టైమ్ మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ గైస్.